వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఇక వినయ్ని ఇబ్బంది పెట్టలేక సరేరా అయితే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చిన్నగా చెప్పి అప్పటికే లేట్ అవ్వడంతో లక్ష్మి గారు రామ్ రామ్ అంటూ అరుస్తూ ఉన్నారు. అరుపులు రామ్కి వినిపించాయి. సరే పదరా, డిన్నర్ రెడీ అయినట్టు ఉంది, మళ్ళీ లేట్ అయితే ఆంటీ చంపేస్తుంది అని అన్నాడు రామ్. వినయ్ కూడా నవ్వుతూ సరే పద అని అక్కడ జనని ఉందేమోని చుట్టూ చూశాడు రామ్. రామ్ని చూడగానే సిగ్గుతో పాప ఎప్పుడో రామ్ వైపు చూడలేక వెంటనే వెళ్ళిపోయింది. వీళ్ళ మాటల్లో ఉండటం వల్ల గమనించలేదు. వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర లక్ష్మి గారితో ఆంటీ ఏదైనా హెల్ప్ చేయనా అని అంటూ నెమ్మదిగా అడిగింది. లక్ష్మి గారు ఏం పర్లేదు తల్లి, కొత్త కోడలితో వంట చేయిస్తే మీ అత్తయ్య నాపై పైనుంచే 2 దెబ్బలు వేసినా వేస్తుంది అని నవ్వుతూ సమాధానమిచ్చారు లక్ష్మిగారు. జననికి మొదట బాధేసింది తన అత్తయ్య గుర్తుకు రాగానే. కానీ తను బాధపడితే రామ్కి కూడా వాళ్ళమ్మ విషయంలో బాధపడతాడని గుర్తొచ్చి సైలెంట్గా సరే ఆంటీ అని అంటూ కూర్చుంది. లక్ష్మిగారు ప్రేమగా జనని తల నిమురుతూ ఇలా బుద్ధిగా చెప్పింది వినాలి అని అంటూ జనని వైపు చిరునవ్వుతో చూశారు. అప్పుడే రామ్ రావడంతో రామ్, వినయ్ కూర్చోండర్రా, ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ముందు భోజనం చేయండి అని చెప్పింది లక్ష్మిగారు. అందరికీ ప్రేమగా వడ్డించింది. అప్పుడే రామ్ చుట్టూ చూస్తూ ఆంటీ, నేహ మరియు గౌతమ్ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. అది ఈ టైంలో అని అడగ్గా నీకు తెలుసు కదా నాన్న, ఎప్పుడైనా దాని మూడ్ బాలేకపోతే బీచ్కి వెళ్తుందని, అందుకే కూతురు ఎక్కడ ఒంటరిగా వెళ్తుందేమో అని ఆయన కూడా తనతో పాటు వెళ్ళారు అని అన్నారు లక్ష్మిగారు. ఉన్నట్టుండి వినయ్ ఫేస్లో ఏదో బాధ స్పష్టంగా కనిపించింది. అక్కడ ఉన్న అందరికీ వినయ్కి వెంటనే నేహ దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. అది వెళ్ళే సమయం కాదని అప్పుడే ఏదో గుర్తొచ్చి తనకు ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేశాడు. అరే రామ్, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడి వస్తాను అని అంటూ పక్కకు వెళ్ళి ఓ కార్తీక్ నువ్వా, చెప్పరా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని అడిగాడు వినయ్. వెంటనే వాట్ అంటూ షాకింగ్గా అరిచాడు వినయ్. మళ్ళీ సరే నేను ఇప్పుడే వస్తున్నాను, టెన్షన్ పడకు కార్తీక్ అంటూ ఫోన్ కట్ చేశాడు. రామ్, నేను కార్తీక్ గాడు బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడ్డాడంట, కాబట్టి నేను హాస్పిటల్కి వెళుతున్నాను అని అన్నాడు వినయ్. రామ్ కొంచెం చురుగ్గా చూస్తూ వెధవ, తప్పించుకోవటానికి ఇలా ట్రై చేస్తున్నాడు, అయినా వీడంతగా దాయాల్సిన విషయం ఏమై ఉంటుంది, కనుక్కోవాలి అని అనుకుంటూ సరేరా నేను వస్తాను పద అని ఆట పట్టించాడు. దానికి వినయ్, రామ్ ఈరోజే కదరా నీకు మ్యారేజ్ అయింది, అలాంటి తన్ని వదిలేసి వస్తే తను భయపడుతుంది, కాబట్టి నోరు మూసుకొని నువ్వు ఉండు, మార్నింగ్ అంతగా అయితే కాలేజీలో కలుద్దాం కానీ అని చెప్పాడు. త్వరగా వెళ్ళిపోయాడు వినయ్. రామ్ నవ్వుకుంటూ వస్తాన్రా, కాలేజ్లో నిజంగా నీ సంగతి ఏంటో తేలుస్తాను అని అనుకుంటూ లక్ష్మి ఆంటీ మీరు కూర్చోండి కలిసి తిందాం అని అన్నాడు రామ్. ఆ మాట అనగానే లేదు నాన్న, నేను నేహ వచ్చాక తింటాం, ముందు మీరు తినండి అని అంటూ ప్రేమగా ఇద్దరికీ వడ్డించింది. జనని కొంచెం మొహమాటంగానే తింటూ రామ్ వైపు చూడాలంటే ఏదో బిడియం, సిగ్గు అన్నీ అడ్డు వచ్చి ఎత్తిన తల దించకుండా తింటూ ఉంది. రామ్ గమనించి మరీ అంతగా సిగ్గుపడొద్దు అని చెప్పమ్మా మీ కోడలికి అంటూ లక్ష్మిగారి వైపు చూశాడు. లక్ష్మిగారు ముసిముసిగా నవ్వుకుంటూ ఇదిగో కోడలి పిల్ల, ఇక్కడ నా కొడుకు చెప్తున్నాడు వినిపించట్లేదా, సిగ్గుపడకుండా తన భార్య అన్నం తినమని చెబుతున్నాడు అని అంటూ ఆట పట్టించారు లక్ష్మిగారు. ఆట పట్టిస్తూ ఒకసారి రామ్ని గమనించారు. రామ్ ఎప్పుడూ లేనిది చేత్తో తింటున్నాడు. లక్ష్మిగారి కొంచెం షాక్ అయినా నానా రామ్ నువ్వెప్పుడు చేత్తో తినవు కదా, అదేంటి కొత్తగా అలవాటు అంటూ ఏదో డౌట్గా అడుగుతారు. ఆ మాటకు రామ్కి పొలమారుతుంది. ఒక్క నిమిషం ఏం చెప్పాలో రామ్కి అర్థం కాక డౌట్గా లక్ష్మిగారి వైపు చూస్తూ మనసులో ఏంటి ఎంత యాక్టింగ్ చేసినా
చిన్న తప్పుతో దొరికిపోయేలా ఉన్నానే. ఇప్పుడు కనుక నేను ఎవరో తెలిస్తే ఇంతసేపు నేను చేసిన పనులన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి అని సతమతమవుతూ ఉన్నట్టుండి ఏదో గుర్తు రావడంతో ఏదో తోచడంతో అది అమ్మా జనని మన ఇంటికి కొత్తగా వచ్చింది కదా. నేను ఇలా స్పూన్తో తింటే తను మన అలవాట్లకు వేరుగా ఉన్నాయని ఫీల్ అవుతుంది. అసలే చాలా మొహమాట పడుతుంది అని అంటూ తడబడుతూనే కవర్ చేశాడు రామ్. జనని రామ్ వైపు చూస్తూ బావా నా కోసం మీ అలవాట్లను మార్చుకోవద్దు. నాకు అది ఇష్టం ఉండదు. మీకు ఎలా ఇష్టమైతే అలాగే ఉండండి. ఎందుకంటే నాకు మీరు నా ముందు తగ్గి ఉండటం నాకు నచ్చదు అని అంటూ రామ్తో ఎందుకంటే మీరు ఇలా నా ముందు తగ్గి ఉండడం నాకు నచ్చదు అని అంటూ రామ్తో చెప్పింది జనని. ఆ మాటలన్నీ విన్న లక్ష్మి గారికి ఏదో అనుమానంగానే అనిపిస్తూ ఉంది. కానీ దానిని బయట కనిపించనివ్వకుండా సరేరా ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి అని చెప్పింది లక్ష్మి గారు. ఆ తరువాత నేహా కూడా రావడంతో వాళ్ళకి భోజనం పెట్టాలి అని నేహాకి భోజనం పెట్టింది. ఆవిడ కూడా తింటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ గారు ఫ్రెష్ అయ్యి ఆయన కూడా రావడంతో ఏమైంది లక్ష్మి, తినకుండా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. లక్ష్మి గారు కంగారులో ఏమండి ఇంట్లో ఉంది రామ్నేనా కాదా, నిజం చెప్పండి అని కంగారుగా అడిగారు. దానికి గౌతమ్ గారు కంగారు పడుతూ ఇక్కడ ఉన్నది రామ్ కాదు అని చెప్పి భారంగా శ్వాస వదులుతూ చైర్లో కూలబడ్డారు. నేహా కూడా షాక్ అయ్యి డాడ్ ఏం చెప్తున్నారు మీరు, ఇక్కడ ఉన్నది అన్నయ్య కాదా, అయితే ఎవరు, ఎందుకు ఈ విషయం ఇంత ఆలస్యంగా చెబుతున్నారు అంటూ గట్టిగా అరిచింది నేహా. గౌతమ్ గారు నేహా గట్టిగా అరవకు, ఎందుకంటే జనని వింటుంది అని అన్నారు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇక తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అక్కడ ఉన్నది రామా కాదా తెలుసుకోవాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వెంటనే నా ఎపిసోడ్స్ వస్తాయి. అలాగే ప్రతిలిపిలో కూడా అవనీస్ లవ్ స్టోరీ అని టైప్ చేయండి. అవని అని ఉండేది నాదే ఛానల్ లింక్. ప్లీజ్ మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.